నిమిషం. ఇంకొకటి చెప్తే ఆయన మీద ఓకే జోషి గారు ప్లీజ్ ఒక్క నిమిషం. నేను శ్రీనివాస్ గారిని చాలా సేపటి నుంచి వెయిట్ చేపిస్తున్నాను. ఒక్కసారి విఠల్ గారు, జోషి గారు మీరు ఒక్కసారి ఉండండి. శ్రీనివాస్ గారు మీరు మాట్లాడండి, మీ అభిప్రాయం చెప్పండి శ్రీనివాస్ గారు. ఓకే శ్రీనివాస్ గారు ప్లీజ్ ప్లీజ్ ఈ డిబేట్ లో దయచేసి నా డిబేట్ లో అన్న దాని గురించి పాయింట్ తీసుకుందాం. రెండు అవమానిస్తున్నారు అన్న దాని గురించి కూడా తీసుకుందాం, అది కూడా సామరస్యంగా తీసుకుందాం, పార్లమెంటరీ లాంగ్వేజ్ లో తీసుకుందాం. ఓకే శ్రీనివాస్ గారు. ప్యానెల్లో ఉన్న వాళ్ళందరికీ నమస్కారం అండి. ఇంతకు ముందు మా పృథ్వీ అన్న అదేవిధంగా విఠల్ అన్న చెప్పిన విషయాలతోటి నేను ఏకీభవిస్తున్నాను. విషయం ఏంటంటే సార్, ఇది కేవలము ఒక మోండా మార్కెట్ లో జరిగిన సంఘటనకి మాత్రమే దయచేసి కుదించి చూడొద్దు. ఇది ఈ రాష్ట్రంలోనూ ముఖ్యంగా దక్షిణాది అంతటా ఎదుర్కొంటున్నటువంటి సమస్య. కర్ణాటకలో ఇలాంటి ప్రాబ్లమే ఉన్నది, అక్కడ కూడా స్థానికేతరులకు వ్యతిరేకంగా ఉద్యమాలు జరుగుతున్నాయి. అట్లాగే తమిళనాడులో, మహారాష్ట్రలో చాలా చోట్ల జరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా వ్యాపారం పేరు మీద ప్రతి మారుమూల ప్రాంతాల్లోకి వెళ్ళిన ఈ మార్వాడీల మూలంగానే ఈ రోజు దేశం విచ్ఛిన్నమయ్యే పరిస్థితి వచ్చిందండి. దేశంలో అశాంతి. ఓకే ఒక్క నిమిషం అండి, అంటే ఈ పాయింట్ దగ్గర మిమ్మల్ని ఇంటరప్ట్ చేయకపోతే వెళ్ళి వేరే అర్థాలు వస్తుంటుంటాయి కాబట్టి ఓకే ఈ పాయింట్ దగ్గర మిమ్మల్ని ఇంటరప్ట్ చేయాల్సిందే. అంటే దేశ విచ్ఛిన్నత గురించి మీరు మాట్లాడారు కాబట్టి ఓకే పూజ గారు. కాదండి, నన్ను చెప్పనివ్వండి సార్, నన్ను మొత్తం చెప్పనివ్వకుండా మీరు మధ్యలోనే ఆపేసి పూజ గారికి మీతోనే కంటిన్యూ చేస్తాను. ఒక్కసారి కూడా నేను ఒకటి సబ్మిట్ చేయదలుచుకున్నా. ఐ వాంట్ టు సబ్మిట్ వన్ ఇంపార్టెంట్. మార్వాడి దేశ విచ్ఛిన్నత ఎలా జరుగుతుందని మార్వాడి సార్ నేను చెప్పేది వినండి సార్. మార్వాడి ఇప్పుడు పూజ గారు మేము 200 సంవత్సరాల నుంచి ఉన్నామని అన్నారు. తెలంగాణ మార్వాడీలు వేరు, గుజరాత్ రాజస్థాన్ మార్వాడీలు వేరు. తెలంగాణలో 100-200 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి మార్వాడీలు మా తెలంగాణ వాళ్ళు. 2009 తర్వాత 14 తర్వాత వచ్చిన తండోపతండాలుగా వచ్చినటువంటి మార్వాడీలు ఉన్నారు. ఈ తెలంగాణ మార్వాడీలు పట్టణాలకే పరిమితమయ్యారు. బయటి నుంచి వచ్చినటువంటి 2014 తర్వాత వచ్చిన మార్వాడీలు అందరూ పల్లెల్లోకి వచ్చిర్రు. పల్లెల్లోకి వచ్చి స్థానికంగా ఉన్న వ్యాపారాలని, వృత్తి కులాల వాళ్ళని ధ్వంసం చేస్తున్నారు సార్. మార్కెట్ మీద మోనోపాలి తీసుకొచ్చుకున్నారు. ఆర్థిక సమస్య మాత్రమే కాదు, రాజకీయ సమస్య, సామాజిక సమస్య. వీటన్నిటి లోపల నుంచే మనము ఈ సమస్యను చూడాలి. అంతేగాని మోనా మార్కెటే ప్రామాణికం కాదు. మనకు మోండా మార్కెట్ ఇష్యూ అనేది ఒక పాయింట్ అంతే, ఒక రిఫరెన్స్ పాయింట్. మీరు ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో వ్యాపారం చేసి స్థానికంగా ఉండి నష్టపోయినటువంటి వాళ్ళకి ఎలాంటి రక్షణ కల్పిస్తారు? మీరు ఎందుకు మా తెలంగాణ ప్రాంతాల్లోకి చొచ్చుకొని వస్తున్నారు? మీరు ఆగండి, అక్కడ హైదరాబాద్ లో ఆగండి, హన్మకొండలో ఆగండి, పట్టణాల్లో ఆగండి. వ్యాపారం పేరు మీద మొత్తం గ్రామాల్లోకి వచ్చేసి మా డెమోగ్రఫీని మార్చేస్తున్నారు. వెళ్ళొద్దంటారా? ఎక్కడ ఉంటే అక్కడే కూర్చోమంటారా ఏంటి? ఎక్కడ కూర్చోండి, బిజినెస్ చేయొద్దంటారా ఏంటి? కాదు, మీరు అంటారు ప్రాంతాలు వెళ్తున్నారు, ఇక్కడ వెళ్తున్నారు, అక్కడ వెళ్తున్నారు అంటే ఎక్కడ నుంచి వచ్చారో అక్కడే ఉండాలి, అక్కడే బిజినెస్ చేసుకోవాలి, ఇంకెక్కడ వెళ్ళొద్దంట. అయ్యో మీ దగ్గర ఎందుకు నాశనం చేస్తారండి ఎవరైనా? అది మీ చేతులు ఉంటుంది కదా, మీ బిజినెస్ నాశనం చేసింది. తెలంగాణ వాళ్ళం కాదా? అయ్యో మేము తెలంగాణ వాళ్ళం కాదా? మేము అంతా ఇష్టపెట్టి ఇక్కడ వచ్చి తెలంగాణలో ఉంటున్నా మేము తెలంగాణ వాళ్ళం కాదా? మా వ్యాపారాలని, మా పొట్టని ఎందుకు సెక్యులర్ స్టేట్ అండి మనది, సెక్యులర్ స్టేట్ అండి, సెక్యులర్ స్టేట్ మనది. మాది మీది అంటే మాది కూడా, అది అంతా మీది అంటే మాది కూడా. ఇది సెక్యులర్ స్టేట్, హిందుస్థాన్ హే హమారా. ఉన్న వాళ్ళదే ఈ తెలంగాణ మార్వాడీలది. అరే ऐसा बोले तो कैसे होगा? అలా చెప్తే ఎలా అవుతుందండి? ఎవరైతే ఇక్కడ ఉంటారో వాళ్ళది తెలంగాణ మార్వాడీలు. 2014 తర్వాత వచ్చిన మార్వాడీలది కాదు ఈ తెలంగాణ. తెలంగాణ కొట్లాడి పోరాడి సాధించుకునేది తెలంగాణ వాళ్ళ కోసం. మార్వాడీస్ వాళ్ళు వచ్చారా అండి 2010 తర్వాత? ఇంకెవరు రాలేదా? ఇంకే కమ్యూనిటీ వాళ్ళు రాలేదా? ఇంకే కమ్యూనిటీ వాళ్ళు రాలేదా? వచ్చారు కదా, ఇంకో కమ్యూనిటీ వాళ్ళు కూడా వచ్చారా 2010 తర్వాత? ఖాళీ మార్వాడీస్ మైగ్రేట్ చేసి వచ్చారా? మీకు ఖాళీ మార్వాడీ గురించి అంత తెలుసు అంటే అది చాలా గొప్ప విషయం. మీలాగా ఇక్కడ స్థిరపడి ఇక్కడ హైదరాబాద్ చుట్టూతున్న భూములను కొనుగోలు చేసి డబ్బుంటే అలానే బ్యాంకులు పెట్టేసుకుంటామా ఏంటి? డెవలప్మెంట్ కావద్దా? తెలంగాణ డెవలప్ కావద్దా? డబ్బుంటే అలా బ్యాంకులు పెట్టేయాలా ఏంటి? తెలంగాణ వాళ్ళు ఉంటే ఖాళీ తెలంగాణలో ఉన్నారా? ఏ ఇంకా స్టేట్ కి వెళ్తలేరా? అవి
ఇప్పుడు తెలంగాణ పిల్లలు ఉన్నారు, చదవడానికి యుఎస్ఏ వెళ్తారు, కెనడా వెళ్తారు, ఆస్ట్రేలియా వెళ్తారు, ఏ స్టేట్ కైనా వెళ్తారు. అయితే వాళ్ళు వెళ్ళొద్దు అక్కడ? వెళ్ళకండి, ఆగిపోండి. ఇక్కడి ప్రజల డబ్బులతో చదువుకొని మీరు అమెరికాకి వెళ్ళి అక్కడ అమెరికాలో సేవ చేస్తారా? ఓకే, ఒక్కసారి శ్రీనివాస్ గారు మీరు క్వశ్చన్, ఓకే, మిమ్మల్ని శ్రీనివాస్ గారు క్వశ్చన్ అడగాలనుకుంటున్నారా? శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం, బట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ గా తీసుకుంటారు. శ్రీనివాస్ గారు, జిగ్నేష్ జోషి గారు ప్లీజ్ ఒక్కసారి ఉండండి, నేను మీ దగ్గరికి వస్తాను. మీరు కూడా కొన్ని క్వశ్చన్స్ కి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. శ్రీనివాస్ గారు, మిమ్మల్ని పూజ గారు కొన్ని క్వశ్చన్స్ అడగాలనుకుంటున్నారు, ఆ క్వశ్చన్స్ కి ఆన్సర్ చేయండి. జస్ట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ చేయండి. ఓకే పూజ గారు. శ్రీనివాస్ గారు, నేను మీకు అడిగేది ఒక విషయం. మీరు అంటున్నారు మార్వాడి వాళ్ళు ఈ ప్రాంతంకి వెళ్తున్నారు, ఆ ప్రాంతంకి వెళ్తున్నారు అంటున్నారు. కరెక్ట్, మీరు చెప్పింది కరెక్ట్. వెళ్తాం, ఎక్కడ ఉంటే అక్కడ వెళ్తాం. ఓకే, ఇప్పుడు తెలంగాణ పిల్లలు, తెలంగాణ వాళ్ళు ఇంకే స్టేట్కి వెళ్తలేరా? ఇంకెక్కడ వెళ్తలేరా? ఉన్నది వాళ్ళు ఖాళీ తెలంగాణలే చదువుతున్నారా? వెళ్తున్నారు కదా. ఎందుకు వెళ్తున్నారు? వాళ్ళు వెళ్తున్నారు గ్రోత్ కోసం, డెవలప్మెంట్ కోసం, వాళ్ళ ఫ్యామిలీ గ్రోత్ కావాలా, ఇంకో ఏదో కొత్తగా నేర్చుకోవాలా. ఇది ఏఐ టెక్నాలజీ జమానా. దాంట్లో మీరు అక్కడ వెళ్ళాలా, ఓకే శ్రీనివాస్ గారు. ఓకే సార్, నేనేమంటున్నా అంటే దేశంలోనే అత్యంత సంపన్నమైన రాష్ట్రం తెలంగాణ, ఎక్కువ ఆదాయం ఉన్న ప్రాంతం తెలంగాణ. ఈ తెలంగాణ నుంచి బయటికి ఎవరు పోవాల్సిన అవసరం లేదు. బయట ఉన్న మిత్రులందరికీ, బయటికి వెళ్ళినటువంటి మా వలస కూలీలకి కావచ్చు, వ్యాపారం చేసే వాళ్ళకి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. తెలంగాణలో బోలెడైన అవకాశాలు ఉన్నాయి, మీరు వెనక్కి రండి, ఇక్కడ వ్యాపారాలు చేయండి. మీరు తెలంగాణకి రావద్దు, మన రాష్ట్రాన్ని ఆక్రమిస్తున్నారు. అదే సమయంలో వ్యాపారస్తులు ఎవరిని కూడా రావద్దని అంటారా? అదే సమయంలో వ్యాపారస్తులు కూడా ఎవరిని రావద్దని అంటారా? పక్క రాష్ట్రాల వాళ్ళకి వచ్చిన కాడికి చాలు సార్, ఎక్కువ రావద్దు. ఇక అంటే వెనక్కి వెళ్ళిపోమ్మని అందరు వెళ్ళిపోవాలా, మనమే ఉండాలా? ఓకే విఠల్ గారు, కాన్స్టిట్యూషన్ కి అమెండ్మెంట్ చేయండి. 371D ప్రకారంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేకమైన స్పెషల్ పవర్స్ ఇచ్చింది కాన్స్టిట్యూషన్. శ్రీనివాస్ గారు, అందరూ ఒక్కొక్కటి అమెండ్మెంట్ చెప్తారు, మనం అలా చేస్తూనే ఉన్నాం. కాన్స్టిట్యూషన్ ప్రతిసారి చేంజ్ చేస్తూనే ఉంటాం. స్థానికంగా ఉన్న కూలీనాలి చేసుకునే వాళ్ళకి రక్షణ కల్పించండి. 371D ప్రకారంగా ఇక్కడ స్పెషల్ చట్టాలు చేసుకునే అధికారం ఉన్నది, చేయండి. రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాము. ఇక్కడ స్థానికుల వ్యాపారాలు రక్షించడానికి చట్టం చేయండి. మార్వాడి ఏంటన్నారు? జోషి గారు ఏంటన్నారు? మీరు కూడా ముఖ్యమంత్రికి గాని ప్రభుత్వంకి అడగనికి మేము ఎంబడి వస్తాము. నువ్వు తిరుగుతావా? నువ్వు తెలంగాణలో తాగుబోతులంటావా నువ్వు? అన్నా మంచిగా మాట్లాడు, అన్నా మర్యాదగా మాట్లాడు. గుజరాత్ వాళ్ళకు ఏం దేశద్రోహులు అంటారా? గుజరాతీకు దేశద్రోహులు అంటారా? నేను అన్నాన్ని మాట్లాడితే మీరు ఏమో అరేకులే మాట్లాడుతున్నారు, నేనేమో అన్నాన్ని మాట్లాడుతున్నా. మన హెల్దీ డిబేట్ చేద్దాం ప్లీజ్. శ్రీనివాస్ గారు, మన హెల్దీ డిబేట్ చేద్దాం. పాయింట్ ఓకే జిగ్నేష్ గారు ఒక్క నిమిషం, కొంచెం టైం పట్టినా పర్వాలేదు, ఒక 5 నిమిషాలు ఎక్కువైనా సమయాన్ని తీసుకుందాం. బట్ పూర్తి ఇన్ఫర్మేషన్ తోని ఈ డిబేట్ ని ముగిద్దాం. కంప్లీట్ ఇన్ఫర్మేషన్, ఏదో పైపైన అలాగా కావాలని ఏదో డిబేట్ పెట్టినట్టు కంక్లూడ్ అయినట్టు అట్లా కాకుండా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇద్దాం. ఓకే విఠల్ గారు, ఇప్పుడు మనందరం చదువుకున్న